క్రీస్తు ప్రభు ఈనాడు కొంతకాలం మీతో ఉంటాను అంటూ ఉన్నా, అటు తర్వాత మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని చెప్పిస్తున్నాను. ఏమిటా కొంతకాలం? ఏమిటా వీడిపోయేటటువంటి కాలము? అంటే ఆయన ఈ లోకములో ఉన్నటువంటి సమయాన్ని గురించి ఆయన చెప్తూ ఉన్నారు. మనందరి రక్షణ కోసం ఆయన ఈ లోకంలో జన్మించి మనతో ఉండి మనందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించారు. అటు తరువాత ఆయన మరణించి పునరుత్థానం పొందిన తరువాత 40 రోజులు శిష్యులకు దర్శనమిస్తూ ఉన్నారు. పదే పదే ఆయన వారికి దర్శనాన్ని ఇస్తూ వారిని ఓదారుస్తూ ఉన్నాడు, వారి యొక్క దుఃఖాన్ని తొలగిస్తూ ఉన్నాడు. ఆ 40 రోజుల కాలం పూర్తి అయిన తర్వాత ఆయన పరిపూర్తిగా తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు, తండ్రి యొక్క కుడి ప్రక్కకు సింహాసనాన్ని ఎక్కబోతూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. అదే ఆయన మనల్ని వీడిపోయేటటువంటి కాలము అని చెప్పేసాను. చూడండి, మన చుట్టాలు మనతో ఉన్నప్పుడు మనకెంతో సంతోషం, ఆనందం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు వీడిపోయేటప్పుడు మనం విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. మరి అంతకంటే గొప్పనైనటువంటి క్రీస్తు ప్రభు మన నుంచి శాశ్వతంగా విడిచిపోతూ ఉన్నప్పుడు మనలో విచారం, దుఃఖము, వేదన ఉండడం అనేటటువంటిది సహజం. కానీ ఆయన వెళ్తేనే కానీ ఆయన మనతో శాశ్వతంగా ఉండగలరు. ఆయన వెళ్ళిపోతూ దివ్యసప్రసాద రూపంలో మనతో ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉంటారు. ప్రతిరోజు దివ్య పూజా బలి ద్వారా మన యొక్క హృదయం అనేటటువంటి ఆలయంలో ఆయన ప్రవేశిస్తూ ఉన్నారు. మరి మనం దుఃఖంతో ఉంటూ ఉన్నామా? సంతోషంతో ఉంటూ ఉన్నామా? మన దుఃఖం సంతోషంగా మారాలి అంటే నిత్యము ఆయనని మన యొక్క హృదయంలోకి, మన ఇంట్లోకి, మన యొక్క సంఘంలోకి మనం ఆయనను ఆహ్వానించాలి. అప్పుడే మనం శాశ్వతమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించగలం. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీవు సంతోషంగా ఉన్నావా దేవుని యందు? నీవు దేవుని యందు దుఃఖిస్తూ ఉన్నావా? విచారిస్తూ ఉన్నావా?